హాయ్ అండి. మీ దగ్గర హెమ్మింగ్ మెషిన్ లేకపోయినా, లేకపోతే కొన్నిసార్లు హెమ్మింగ్ చేసినా కూడా లోపల నుంచి క్లాత్ గుచ్చుకుంటా ఉంటది కదా! కొన్ని రఫ్ క్లాత్స్‌కి. అలాంటప్పుడు హ్యాపీగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి. రాంగ్ పార్ట్‌ని పైకి ప్లేస్ చేసుకొని కింద లైనింగ్ పెట్టుకోవాలి క్లాత్‌కి. లెఫ్ట్ సైడ్ పార్ట్ దగ్గర నుంచి మొత్తం చంక దగ్గర నుంచి షోల్డర్, నెక్, రైట్ సైడ్ పార్ట్ వరకు స్టిచ్ అయితే వేసేసుకోండి పైన. స్టిచ్ అయిపోయాక మొత్తం కట్స్ పెట్టేసుకోవాలి. ఇట్లా మీరు కుడితే గనక అసలు దారం అనేది బయటికి రాదండి. ఇంకా హెమ్మింగ్‌లోనే మనకి వాష్ చేస్తా ఉంటే దారాలు అవన్నీ వచ్చేస్తా ఉంటాయి కదా! బయట టైలర్స్ అయితే ఇలా కుట్టరులేండి. మనం ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మొత్తం కట్స్ పెట్టేసుకున్న తర్వాత రివర్స్ చేసేసుకోవాలి క్లాత్‌ని మొత్తం. నేను నా 1 ఇయర్ బేబీ కోసం కుడుతున్నానండి ఈ ఫ్రాక్. తనకి అన్నీ ఇలానే కుడతాను కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంది అని. రివర్స్ చేసేసుకున్న తర్వాత కింద నడుం పార్ట్ ఉంటది కదా! దాన్ని కూడా ఫోల్డ్ చేసేసుకొని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఒకవేళ మీరు పైపింగ్ అది చేసుకోవాలి అనుకుంటే గనక నెక్‌కి చేసుకోవచ్చండి. చక్కగా ఇన్విజిబుల్ పైపింగ్ లాగా వస్తది. బావుంటది. చూసారా? అసల ఎక్కడా గూడా దారాలనేవి కనపడవు. ఫినిషింగ్ అనేది చాలా బావుంటది. బేబీ గూడా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతది. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.